హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ ప్రవీణ్ నందగిరి, కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్, సెంచురీ హాస్పిటల్స్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇవాళ మనము చిన్నపిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, గుండెల్లో రంధ్రాలు ఎందుకు వస్తాయి, రాకుండా ఎలా కాపాడుకోగలము, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాని గురించి మనము మాట్లాడుకుందాము. మామూలుగా గుండె అనేది ఎలా ఉంటుంది, గుండెలో కవటాలు ఎన్ని ఉంటాయి, రక్తనాళాలు ఎన్ని ఉంటాయి, వాటి గురించి చెప్తాను. హోల్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది కూడా మళ్ళీ ముందుకు మాట్లాడుకుంటూ వెళ్దాము. సో మామూలుగా అందరికీ ఉండే గుండె ఈ సైజులో ఉంటుంది. ఈ గుండెకి 4 ఛాంబర్స్ ఉంటాయి. అప్పర్ ఏట్రియంస్ అంటాము, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఇవి లోవర్ ఛాంబర్స్ అండ్ ప్రెషర్ ఛాంబర్స్ అంటాము. ఇవి కెపాసిటెన్స్ ఛాంబర్స్ అంటాము, అంటే రక్తం తీసుకుని వస్తుంటాయి, ఇక్కడ నుంచి పంపింగ్ ఉంటుంది. సో ఈ పైన చూస్తే మీకు ఇటు పక్కన నీలం రంగులో ఉంది ఒక రక్తనాళము, ఎర్ర రంగులో ఉంది రక్తనాళము. సో చెడు రక్తం అనేది ఒంట్లో నుంచి నీలం రంగు ద్వారా ఒంట్లో నుంచి అంతా కుడి పక్కకి వచ్చేసి, కుడి పక్క నుంచి రైట్ వెంట్రికల్ ద్వారా వెళ్ళి, రైట్ వెంట్రికల్ నుంచి ఈ రక్తనాళం ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఊపిరితిత్తులో శుద్ధి అయ్యాక రక్తం అనేది లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది అనమాట. లెఫ్ట్ ఏట్రియం ద్వారా లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చేసి, లెఫ్ట్ వెంట్రికల్ గుండా ఇది ఈ అయోటా అంటాము, ఇది పెద్ద దమ్మనం అనమాట. ఈ అయోటా గుండా ఒంట్లోని ప్రతి అవయవానికి బ్లడ్ సప్లై అనేది అందుతుందన్నమాట, మంచి రక్తం సప్లై అందుతూ ఉంటుంది. ఇది రక్తం ఉన్న అంటే గుండె ఒక బయట నుంచి చూస్తే ఉండే షేప్ అనమాట, దానివల్ల కనపడేవి. గుండెని కనుక మనం ట్రాన్సెక్ట్ చేసి తీస్తే, గుండె లోపల మీకు తీసేస్తే, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన ఏవైతే ఛాంబర్స్ ఉన్నాయో, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అంటాము. ఈ ఛాంబర్స్ మధ్యలో కవటాలు ఉంటాయి, 1, 2, 3, 4 కవటాలు. సో ఇన్ఫ్లోలో అంటే ఇక్కడ కుడి పక్కన ఏదైతే చెడు రక్తం అనేది ఒంట్లో నుంచి రైట్ ఏట్రియంలోకి వచ్చి రైట్ వెంట్రికల్ పోతుందో, ఇక్కడ ఒక కవటం ఉంటుంది. ఇది వచ్చేసి రక్తాన్ని ఇక్కడ ఏట్రియంలోంచి వెంట్రికల్కి అలౌ చేస్తుంది, కానీ రివర్స్లో పోనివ్వదు. అలాగే రైట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ సప్లై వచ్చేసి దీని గుండా, అంటే పల్మనరీ ఆర్టరీ అంటాం, దీని ద్వారా ఊపిరితిత్తులోకి రక్తం వెళ్ళి శుద్ధి అవ్వడానికి వెళ్తుందన్నమాట. సో దీనికి ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, దీన్ని పల్మనరీ వాల్వ్ అంటాము. అట్లాగే ఇక్కడికి వెళ్ళి ఊపిరితిత్తులో శుద్ధి అయ్యాక బ్లడ్ ఎడం పక్కన లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుందన్నమాట. లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చాక లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చే ముందు ఇక్కడ ఒక కవటం ఉంటుంది. సిమిలర్గా కుడి పక్కన ఎట్లా కవటం ఉందో, ఎడం పక్కనే కవటంని దీన్ని మైట్రల్ వాల్వ్ అంటాము. ఇది వచ్చేసి రక్తాన్ని వెనక్కి పోనీయకుండా చూస్తుందన్నమాట. గుండె కొట్టుకుంటున్నప్పుడు ఎడం పక్కన వెంట్రికల్ నుంచి బ్లడ్ అయోటా గుండా పెద్ద ఈ ఎర్ర దమనం ఏదైతే ఉందో, దీని ద్వారా రక్తం అనేది ఒంట్లోని ప్రతి అవయవానికి చేరుతూ ఉంటుంది. సో ఇక్కడ చెడు బ్లడ్ కానీ మంచి బ్లడ్ కానీ ఎక్కడ మిక్స్ అవ్వవు, అంటే దే ఆర్ రన్నింగ్ ఇన్ సిరీస్ అంటామన్నమాట. సో ఇప్పుడు ఇది నార్మల్గా ఉండే గుండె యొక్క స్ట్రక్చర్ అనమాట. దీంట్లో ఎక్కడైనా తేడా వస్తే చిన్నపిల్లలకి గుండె జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో గుండె జబ్బులు ఎక్కడెక్కడ వస్తాయి, హోల్స్ ఇన్ ద హార్ట్ అంటాము, అంటే గుండె లోపల రంధ్రాలు అంటాము. ఈ రంధ్రం అనేది ఈ అప్పర్ ఛాంబర్స్లో రావచ్చు, ఏట్రియంలో ఉంటుంది, అప్పుడు దాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము. అలాగే వెంట్రికల్స్లో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, అప్పుడు దీన్ని వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం అనమాట. సో ఈ హోల్స్ ఉండడం వల్ల చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతుంటాయి. కలిసిపోవడం వల్ల పిల్లలు నీలంగా అవ్వడము, ఆయాసం రావడము, అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. పిల్లల ఎదుగుదల అనేది ఉండదు. సో దీంట్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పిల్లల గుండె జబ్బుల్లో 2 రకాలు. ఒకటి ఆయాసంతో ప్రజెంట్ అవుతారు డాక్టర్స్ దగ్గరికి, కొంతమంది పిల్లలు ఏంటంటే నీలంగా వస్తారు. ఆయాసం వస్తున్న పిల్లలకి రక్తం అనేది ఎడం పక్క నుంచి వచ్చి కుడి పక్కలో కలుస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మంచి రక్తం వచ్చి చెడు రక్తం కలుస్తుంది, కాబట్టి ఎక్కువ రక్తం ఊపిరితిత్తులకు పోతూ ఉంటుంది, దానివల్ల ఆయాసం వస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి కుడి పక్క నుంచి చెడు రక్తం వచ్చి ఎడం పక్కన కలుస్తూ ఉంటుంది, కలవడం వల్ల చెడు రక్తం అనేది ఎక్కువగా అవయవాలకు వెళ్తూ ఉంటుంది, దానివల్ల పిల్లలు నీలంగా అవ్వడము అలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. కొన్ని రంధ్రాలు అనేవి పుట్టిన తర్వాత వయసుతో పాటు మూసుకుపోయే ఆస్కారాలు ఉంటాయి, కొన్ని రంధ్రాలు మూసుకుపోవు. లైక్ ఏఎస్డి అంటాము. ఏఎస్డి అనేది స్మాల్ హోల్ ఉన్నప్పుడు, అది మామూలుగా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ హోల్ అక్కడ ఉంటుంది, పిఎఫ్ఓ అంటాము. అది పుట్టిన తర్వాత మూసుకుపోయే ఆస్కారం ఉంటుంది. మూసుకుపోని పక్షంలో పిల్లలకి ఆయాసం వస్తూ ఉంటుంది, స్లోగా పెరిగే కొద్ది ఆయాసం వస్తూ ఉంటుంది. దాన్ని మనము గుండెలో ఎకో పరీక్ష ద్వారా కనబడుతూ ఉంటుంది. సో పిల్లల గ్రోత్ బట్టి చూసుకొని దాన్ని మూసేయాల్సి వస్తుందన్నమాట. దాన్ని మూయడానికి డివైస్ పరికరాలు ఉన్నాయి, సర్జికల్గా కూడా క్లోజ్ చేయొచ్చు. అది ఏఎస్డి అంటాము. రెండోది, ఇదే ఏఎస్డిలో ఏదైతే హోల్ రంధ్రం మాట్లాడతాం, ఇది కొంచెం కిందలో ఉంటే అది ఈ వాల్వ్, ఎడం పక్క వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో స్ప్లిట్ అంటాం అనమాట. సో ప్రైమమ్ ఏఎస్డి అంటాము.
ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఆస్టియం సెకండమ్, రెండోది వచ్చేసి ప్రైమమ్ ఏఎస్డి అంటాము. దాంట్లో హోల్తో పాటు కవటంలో కూడా డిఫెక్ట్ ఉంటుంది. సో అప్పుడు ఆపరేషన్లో కవటం రిపేర్ చేయాల్సి వస్తుంది, హోల్ మూయాల్సి వస్తుంది. వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటే ఈ కింది ఛాంబర్స్లో ఉన్న ఈ ఏదైతే వాల్ ఉందో ఈ వాల్లో హోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ హోల్ ఇక్కడ నుంచి మొదలెట్టుకొని ఇక్కడ దాకా ఎక్కడైనా రావచ్చు. సో కుడి పక్క నుంచి ఎడం పక్కకి రక్తం వెళ్ళే ఆస్కారం ఉంటుందన్నమాట. సో మామూలుగా రక్తం ఎడం పక్క నుంచి కుడి పక్కకు వస్తూ ఉంటుంది, కుడి పక్కకు వచ్చి కుడి పక్క నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి వస్తుంది. సో ఇట్లా హోల్ ఉండడం వల్ల ఎక్కువ రక్త శాతం అనేది ఊపిరితిత్తులకు వెళ్తుంటుంది. దానివల్ల ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ రక్తం వెళ్ళేసరికి నీరు నిమ్మొచ్చినట్టుగా వచ్చి ఆయాసం వస్తుంటుంది పిల్లలకి. దీన్ని ట్రీట్ చేయని పక్షంలో ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరిగి రక్తం అనేది ఇప్పటివరకు ఎడం పక్క నుంచి కుడి పక్కకు వస్తుంది, కుడి పక్క నుంచి ఎడం పక్కకు వెళ్తుంది అనమాట. అప్పుడు చెడు రక్తం అనేది మంచి రక్తంతో కలిసడం వల్ల పిల్లలు నీలంగా అవుతుంటారు. సో ప్లస్ దీంట్లో ప్రెషర్ పెరగడం వల్ల ఈ వాల్లో టైట్నెస్ ఉంటుంది. అది ఉండడం వల్ల కూడా పిల్లలు నీలంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, ఆయాసం కూడా వస్తుంటుంది. అసలు పిల్లలు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి దాని గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు. మామూలుగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు పుట్టాక పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పిల్లల డాక్టర్ గారు వండుకొని అమ్మ గుండెలో ఏదో శబ్దం వస్తుంది, గుండెలో రంధ్రం ఉండొచ్చు అనేసి అంటారు. అసలు పిల్లల్లో గుండెలో రంధ్రాలు ఎందుకు వస్తాయి? మొట్టమొదటిది మేనరికం పెళ్ళిళ్ళు. సో ఒకే ఒక జెనెటిక్ కాంపోజిషన్ అనేది మేనరికంలో ఇద్దరికి కామన్గా ఉండడం వల్ల గుండె యొక్క స్ట్రక్చర్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, మేనరికంలో ఉన్న వాళ్ళకి ఈ శాతం ఎక్కువ. సో దానివల్ల వాళ్ళకి గుండెలో హోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది తల్లు గర్భవతులుగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం, రుబెల్లా అంటాము, మమ్స్ అంటాము, సైటోమెగాలో వైరస్ అంటాము. ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదంటామో అంటే ఫస్ట్ 1/3 ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె మీద ఉన్న టిష్యూస్కి ఆ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ చేసేసి దాన్ని గుండెలో హోల్స్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భవతులు ఉన్న అమ్మాయిలు డయాబెటీస్ ఉన్న లేకపోతే లేట్ ప్రెగ్నెన్సీస్ అంటాము. అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే వాళ్ళకి తేడాలు వస్తాయి. సో 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళని ఎల్డర్లీ ప్రైమీస్ అంటాము. అంటే లేట్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల వాళ్ళకి పిల్లల్లో గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మేనరికాలు, డయాబెటీస్, ఇన్ఫెక్షన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లేట్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నిట్లో ప్లస్ ఎనీ ఆఫ్ ది డ్రగ్స్, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. దానివల్ల గుండెల్లో హోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గుండె డెవలప్ అవ్వకపోవడం కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. సో బేసికల్గా మనం చూసుకున్న కారణాలు మేనరికము, డయాబెటీస్, ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్. వీటి వల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గుండె జబ్బులు వచ్చిన పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు, మీరు ఎలా దాన్ని డౌట్ పడవచ్చు. ఇవాళ రేపు పిల్లల డాక్టర్లు అందరూ కూడా ప్రతి ఆసుపత్రిలో ఉన్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా పిల్లల డాక్టర్లు ఉన్నారు. మీరు పిల్లవాడిని పుట్టిన తర్వాత పీడియాట్రిషియన్స్ చూస్తున్నారు. చూసి మామూలుగా గర్భిణీగా ఉన్నప్పుడే చెప్పేస్తున్నాం, పిల్లల గర్భిణీగా ఉన్నప్పుడే కడుపులో ఉన్న బిడ్డకి గుండె జబ్బు ఉందో లేదో చెప్పే స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. కొన్ని ఊళ్ళల్లో అది తెలుసుకునే పరిస్థితి లేనప్పుడు డెలివరీ అయ్యాక పిల్లల డాక్టర్లు చూస్తున్నారు. వాళ్ళు స్టెథోస్కోప్ పెట్టి చూసి కొన్నిసార్లు వాళ్ళకి తేడా కనపడినప్పుడు అమ్మ ఏదో తేడా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ పిల్లలు ఎలా ఉంటారు అంటే వయసు పెరుగుతుంది. కొంతమంది పిల్లలు పుడుతూనే గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంటారు. అలా ఏడుస్తున్నప్పుడు నీలంగా అయిపోవడము ఇది ఫస్ట్ ఆఫ్ ద సింగిల్ ఇండికేటర్ అనమాట. బ్లూ బేబీస్ అంటాము. అలాంటిది ఏమైనా ఉన్న పక్షంలో హాస్పిటల్కి వెళ్ళిపోవడం, డాక్టర్ చూపించడం చాలా ఇంపార్టెంట్. రెండోది పిల్లలకి ఆయాసము రావడము, దమ్ము రావడము, ఎగబోతల్లాగా చేయడము అది చేస్తుంటారు. సో వాళ్ళలో కూడా గుండె జబ్బులు ఉండే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి పోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి పిల్లలు పెరుగుతున్న కొన్ని గుండె జబ్బులు ఇమీడియట్ పుట్టుతూనే అవి చూపించావన్నమాట. పిల్లలు పెరుగుతున్న కొద్దీ యూజువల్లీ గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఏంటంటే బరువు పెరగరు, ఆకలి అయ్యేది వాళ్ళకి, కొంచెం ఆయాసపడుతూ ఉంటారు. కోల్డ్ క్లైమేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తొందరగా ఆయాసం రావడము, నిమ్ము చేరడము, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ అడ్మిషన్స్ అవ్వడము, కోల్డ్ కాఫ్ చేయడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి, తరచుగా అవుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకి అట్లాంటిది ఏమైనా ఉన్నప్పుడు పీడియాట్రిషియన్ చూయించుకుంటే వాళ్ళు అంటే స్థెత్తి పెట్టి చూస్తారు. లేకపోతే ఎకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె లోపలికి చూసి చెప్తాం గుండెలో హోల్ ఉందా లేదా ఏంటి అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బులు అన్నిటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ తప్ప ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ లేవు. సో ఈ మధ్య కొన్ని రంధ్రాలు డివైస్ క్లోజర్ ద్వారా క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంది. డివైస్ క్లోజర్ అంటే మామూలుగా గజ్జల్లోంచి అట్లా వైర్లు పంపించి యాంజియోగ్రామ్ లాగా చేసి ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ మెష్ లాంటిది ఒకటి వేస్తాము. ఏదైతే మనము
వాల్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది ఈ మెష్ ద్వారా క్రియేట్ అవుతుంటుంది. అంటే సర్జికల్ ఓపెన్ కట్ కాకుండా డివైస్ క్లోజర్ అంటాం, పర్పిక్యుటరీస్ క్లోజర్ అంటాము. అది కాని పక్షంలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్కి సర్జికల్ క్లోజర్స్ అని చేస్తాము. సర్జికల్ క్లోజర్స్లో పిల్లల్ని కార్డియోపల్మనరీ బైపాస్ అంటే హార్ట్ లంగ్ బైపాస్ మెషిన్ మీద పెట్టేసి గుండెని ఆపేసి గుండె లోపలికి వెళ్ళి ఎక్కడ హోల్ ఉంటుందో ఆ హోల్ని ప్యాచ్ వేయడము, ఎక్కడైతే కవటం పాడైపోయిందో ఆ కవటం రిపేర్ చేయడము, ఎక్కడైతే రక్తనాళంలో కవటం పనిచేయట్లేదో లేదా రక్తనాళం పలచబడిందో నారోగా ఉందో అక్కడ రక్తనాళంని వెడల్పు చేయడము, వీటన్నిటికి కూడా మేము పెరికార్డియల్ ప్యాచ్ అని ఉంటుంది, దాని ద్వారా దాన్ని యూజ్ చేసి చేస్తామన్నమాట. సో యూజువల్లీగా మెజారిటీ ఆఫ్ ద చిన్నపిల్లల సర్జరీస్ చేశాక వాళ్ళకి లాంగ్ రన్లో ఈ ప్రాబ్లమ్స్ ఏమి కావు. కొంతమంది పిల్లలకి ఏంటి అంటే ఇనీషియల్గా కొంత స్టేజ్డ్ ఆపరేషన్స్ అని చేస్తాము, లైక్ బీటీ షంట్ అంట అనమాట. అక్కడ ఏంటంటే పిల్లలకి ఊపిరితిత్తులకు సరిపడా రక్తం చేరకపోయినప్పుడు అప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ షంట్ లాగా క్రియేట్ చేస్తాము. అది ఎక్కువ రక్త శాతం అనేది అప్పుడు ఊపిరితిత్తులు పంపించడం వల్ల పిల్లలకి ఆయాసం తగ్గుతుంది, నీలరంగా అవ్వకుండా చూస్తూ ఉంటుందన్నమాట. పిల్లలు యూజువల్గా 10 కిలోలు దాటిన తర్వాత పర్మనెంట్ కరెక్షన్ అనేది చేస్తాము. ఆ పర్మనెంట్ కరెక్షన్ చేసినప్పుడు ఈ షంట్ అనేది మూసేస్తాము. కొంతమంది పిల్లలకి పర్మనెంట్ కరెక్షన్ అనేది పాసిబిలిటీ ఉండదు, వాళ్ళకి సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ అంటాము. వాళ్ళని అంటే గుండెలో కింద ఉండే 2 ఛాంబర్స్ వల్ల ఒకటే ఛాంబర్ ఉంటుంది. సో వాళ్ళకి ఊపిరితిత్తులకు రక్తం పోవడానికి గాను సెపరేట్గా షంట్స్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఫౌంటైన్ కరెక్షన్ అంటాము. సో దాంట్లో ఒంట్లోని రక్తం అంతా కూడా గుండెలో పోకుండా డైరెక్ట్గా ఊపిరితిత్తులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అది మళ్ళీ రిటర్న్ శుద్ధి అయ్యాక వచ్చే రక్తం మటుకు అవయాలకు మటుకు గుండె పంపిస్తుంటుంది. సో మెజారిటీ ఆఫ్ ది పిల్లలకి గుండెలో హోల్స్ ఉన్నా, కవటాలు పాడైపోయినా, రక్తనాళాలు చిన్నగా ఉన్నా, టైట్గా ఉన్నా ఆపరేషన్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.